పరిపూర్ణంగా తెలుసుకోవాలని లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఒకటి అంతవరకు గిరిగీసుకుని ఉన్నారు. ఇక అందులోనే వారెక్కడికి పోతారో, వారు నడిపించబడుతున్నటువంటి విశ్వాసులు ఎక్కడికి పోతారో, ఫార్మాలిటీనా ఆదివారం పోదా అంటే? ఆదివారము ఆరాధన అంటే ఫార్మాలిటీనా? ఇప్పుడు ఒక విషయం చూద్దాము. అపోస్తులైన పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి లేఖనములను ఎత్తి చూపిస్తూ ఏసే క్రీస్తై ఉన్నాడని వారికి బోధించు వచ్చుండిరి అని ఉంది. ప్రతి విశ్రాంతి దినమున అపోస్తులు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? లేఖనములను ఎత్తి చూపిస్తూ ఏసే క్రీస్తు అని వారికి బోధిస్తూ ఉన్నారు. అంటే విశ్రాంతి దినము వారు కూడుకొని దేవుని కీర్తనలతోటి పాటలతోటి మహిమపరుస్తూ ప్లస్ వాళ్ళు చేస్తుంది ఏమిటి అనంటే లేఖనాలను పరిశోధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? లేఖనాలను పరిశోధిస్తున్నారు. ఆ రోజు అది ఆరాధన అయితే ఈ రోజు ఆదివారము విశ్రాంతి దినము లేకుండా పునరుద్ధాన దినము మనకి ఆరాధన దినం. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నాం? దేవుని స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అంతేకాదు లేఖనములను పరిశోధిస్తూ దేవుని ఉద్దేశమును చిత్తమును మనము తెలుసుకుంటున్నాం. అది ఆరాధన అంటే. అంతేగాని అక్కడ నేర్చుకున్నది ఒక నోట్స్ తీసుకొచ్చి అది ఓపెన్ చేసి చెప్పడం కాదు. నీకు ధ్యానం ఉండాలి. చదువు అవి కూడా అవసరమే. ఎంబీబీఎస్ ఎంఎస్ అయిపోయిన వాడు పుస్తకాలన్నీ తీసి చెత్తబుట్టలేడు. అవన్నీ భద్రంగా దాచిపెట్టుకొని అవసరాన్ని బట్టి వాటిని ఒకసారి పరిశీలన చేసుకుంటాడు. మళ్ళా రిసర్చ్ చేస్తుంటాడు. అందులోకి వెళ్ళి రిసర్చ్ చేసేసి మళ్ళా ఏమన్నా తెలియదేంటే రాసుకుంటారు. వాళ్ళ కాడ డాక్టర్ కాడ ఇన్ని పుస్తకాలు ఉంటాయి సైడ్ ఏమటి. వాటి జోలికి పోవద్దు అనట్లే. నువ్వు ఎక్కడైతే నేర్చుకున్నావో, ఎక్కడైతే మెటీరియల్ సంపాదించుకున్నావో అది నీకు అవసరమే. కానీ యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ద సేమ్ లెటర్స్ అంటున్నా. అక్షరాల మీద మాత్రం నువ్వు ఆధారపడకూడదు. ఆత్మానుసారమైన వాక్యమును నువ్వు పరిశీలించగలిగే తత్వము, ఆలోచన కలిగిన వాడవై నువ్వు ముందుకు సాగాలి తప్ప సేవకుడైన వాడు అక్షరాల వరకు పరిమితి చెంది ట్రైనింగ్